నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. కొత్త వారంలోకి అడుగు పెట్టేశామండి. మరి ఈ వారం టేస్టీ వంటకాలు రుచి చూపించడానికి మన ఇండియన్ కిచెన్ సిద్ధంగా ఉంది. ఇంతకీ ఏ ప్రాంతానికి సంబంధించిన రుచుల్ని మనం నేర్చుకోబోతున్నామో తెలుసా? రాజమహేంద్రవరం, అదేనండి రాజమండ్రి. మరి రాజమండ్రి ప్రత్యేక వంటకాలని, అక్కడ స్పెషల్స్ ని మనకు పరిచయం చేయడానికి మన సెట్ కు విచ్చేశారు రచన గారు. మరి ముందుగా అయితే ఆహ్వానించేద్దామా? ప్లీజ్ వెల్కమ్ రచన. హలో. హాయ్ రచన. హలో. హలో హలో మన దగ్గరగానే ఉన్నాం. అదిసారి హలో హలో అంటే ఏమనుకోవాలి? హాయ్, హలో, నమస్కారం, నమస్తే. ఆదాఫీస్, ఖుదాఫీస్, పోస్ట్ ఆఫీస్, ఇంకా చాలా ఉన్నాయా? ఇంకేమైనా ఉన్నాయి మిగిలి? ఓకే, సో మొత్తం మీదకి రచన రాజమండ్రి నుంచి వచ్చారు. ఏం తెచ్చారు? స్పెషల్ ఎపిసోడ్ కదా, కజ్జికాయలు చేసి చూపిస్తాను. అవునా? అవి పరిచయం చేసేది. మరి మాధురి కోసం ఏం తెచ్చారు? రాజమండ్రి అంటే వాళ్ళకి ఆప్యాయతలు, ప్రేమలు, అనురాగాలు అన్ని రంగరించి ఒక వంట చేస్తానంటారు, అదే కజ్జికాయలు అంటారు. అంతేనా? మీ డైలాగులు కూడా నేనే చెప్పేస్తున్నాను. ఓకేనా? సరేనండి. ఇప్పుడు రచన గారు, మీరు మాటలు తక్కువ పని ఎక్కువ అన్నట్టుగా ఉంది కదా. ముందు మ్యాటర్లోకి రా అన్నట్టుగానే ఉందన్నమాట. అంతేనా? అంతేనా? ఏం లేదు, మాట్లాడతాను. బాగానే మాట్లాడతారా? మరి ఇప్పుడు ఏంటో డైరెక్ట్ గా మ్యాటర్ లోకే రావాలన్నట్టుగా ఉన్నారు. ఇంతకీ మీ ప్రొఫెషన్ ఏంటి? ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ క్రియేటర్. ఓకే, అంటే టీచర్. లైక్ టీచర్ అని కాదు, టీచర్ కూడా ఉంటుంది, కాకపోతే టీచర్స్ కి ట్రైనింగ్ ఇస్తాను, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్. ఓకే, టీచర్స్ కే ట్రైనింగ్ ఇస్తారన్నమాట. ఓకే, తాడిని తన్నేవాడు ఉంటే వాళ్ళ తలని తన్నేవాడు ఉంటారే, వాళ్ళే అనమాట మీరైతే. సరే, అయితే ఇంతకీ రాజమండ్రి నుంచి వచ్చారు కాబట్టి, ఇంతకీ రాజమండ్రి అన్నది ఏ రకంగా మీకు సంబంధం? అత్తవారురా, అమ్మవారురా, ఏంటి? అక్క, బావగారు ఇద్దరు ఉంటారు అక్కడ. ఓకే ఓకే, సో బావగారు ప్లేస్ అనమాట. మరదల్ని బావగారు బాగా చుట్టేసే ఉంటారు అయితే రాజమండ్రి అందు చందాలని. వీటిని లేదు లేదు, దే ట్రీట్ లైక్ సిస్టర్. అంతేలేండి, బాగా చూసుకుంటారు. బావ అంటే మరదల్ని అలానే ప్రేమగా చూసుకుంటారు, సిస్టర్ లానే. సో చక్కగా మొత్తం మీద రాజమండ్రిలో అన్ని అందాలని చుట్టేశారనమాట. వెకేషన్కి వెళ్ళినప్పుడు అన్ని చూపిస్తుంటారు వాళ్ళు అక్కడ ప్లేసెస్ అన్ని. ఇంకా మా ఫేవరెట్ పూతరేకులు. ఓకే, దాంట్లో ఎన్నో వెరైటీస్. ఇక్కడ మనకి అక్కడ చేసి ప్రిపేర్ చేసి ఇక్కడ పంపిస్తుంటారు, కానీ ఇక్కడ వాళ్ళు కొంచెం తక్కువ. ఆంధ్ర బిడ్డ ఇక్కడ. నాకు అన్ని బాగా తెలుసు. పూతరేకులు అక్కడ చాలా రకాలు ఉంటాయి, చాలా వెరైటీస్. ఆత్రేయపురం, అది పుట్టి పెరిగింది అంతా కూడా ఆత్రేయపురం, అక్కడ నుంచి వచ్చిన పూతరేకులు. ఆ తర్వాత మనం చాలా 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 వెరైటీస్ చేసేసుకున్నాము. ఇప్పుడు ప్రతిదీ ఏంటంటే ఒక ప్రాంతానికి వారిగా కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకు వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయిపోతున్నారు అవి చేయడంలో. ఓకే, అలా నేర్చుకోవాలి. అదే ఇండియన్ కిచెన్ నేర్పిస్తుంది అనమాట. అంతే. ఎస్. సో ముందుగా అయితే కజ్జికాయలు చేస్తారన్నమాట. ఓకే, మరి నేర్చేసుకుందామా అండి రాజమండ్రి స్పెషల్ కజ్జికాయలు? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కజ్జికాయలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? ఓకే ఓకే, ముందు ఏం చేద్దాం? స్టవ్ మీద పాన్ పెట్టేసుకుందాం. ఓకే, ఫస్ట్ పల్లీలు వేయించుకుందాము. పల్లీలు దోరగా వేగాలి, కాస్త టైం పడుతుంది. ఇది వేగేలోపు ఏమైనా చేయొచ్చా? ఓకే, అంతలోపు మనము ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండి వాటర్తో కలిపి పెట్టుకుందాము. మైదా పిండి చపాతీ ముద్దలా కలిపి పెట్టుకోవాలి. చేతితో కలుపుకోవడం బెస్ట్. ఓకే, సో పిండి తడపడం పూర్తయిపోయింది. ఓకే, అలానే మన పల్లీలు కూడా కాస్త వేగాయి. ఓకే, పల్లీలు వేగాయి కదా. నెక్స్ట్ నువ్వులు. సో ఆ ఇంట్రెస్ట్ ఎలా కలిగింది ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మీద? చిన్నప్పుడు మమ్మీ కొంచెం నేర్పించేది ఇంట్లో, సెకండ్ థర్డ్ స్టాండర్డ్లో. ఇంకా అప్పటి నుండి బాగా ఇంట్రెస్ట్. అట్లా నేను ఈటీవీ సఖీలో కూడా బాగా చేస్తుంటాను కదా. ఎట్లా అంటే సఖీ ప్రోగ్రాంలో
ఉంది కదా చూడండి చేయండి ఓకే మన ఈటీవీలో. సో అలా నాకు ఆఫర్ రావడం, నేను 8th స్టాండర్డ్లో ఉన్నప్పుడు అప్పటి నుండి చేస్తున్నాను. ఓ నైస్, అదే ఇప్పుడు ప్రొఫెషన్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తాను. అది చల్లారేంతలోపు మనం బెల్లం పాకం పెట్టుకోం. 1-2 teaspoons వాటర్ అంతే. ఓకే, జస్ట్ కరగడానికి అన్నట్టుగా చాలు. స్మెల్ట్ అవ్వాలి అంటే బెల్లం అంతే. ఓకే, అయితే మనకి బెల్లం కరిగేలోపు మిక్సీ పట్టుకుని వచ్చేసి. ఓకే, అయిపోయిందా? ఓకే, చూడండి ఇలా ఫైన్ పౌడర్ పల్లీలు నువ్వులు వేయించి మిక్సీ జార్లో వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ పాకంలో యాడ్ చేసుకుందాం. ఇది ఇలాచీ పౌడర్, కొద్దిగా నెయ్యి, ఇంకా అయిపోయినట్టే కదా. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, చల్లారేంతలోపు నేను ఆల్రెడీ తడిపి పెట్టుకున్న మైదా పిండి డవ్ ఉంది కదా, దీన్ని పూరీలో ఒత్తుకుందాం. ఓకే, ఇదిగో పూరి పీట. ఆల్రెడీ మైదా పిండి వాటర్తో యాడ్ చేసి పెట్టుకున్నాం కదా డవ్, దీంట్లో నుండి కొద్దిగా స్మాల్ ఈ సైజులో సరిపోతుంది. ఈ లోపల ఆయిల్ కూడా వేడి చేసేసుకుందామా? పూరి సైజులో ప్రెస్ చేసి పెట్టుకుందాం. అచ్చు, కజ్జికాయలు అచ్చు. ఓకే, ఇది పూరి ప్రెస్ అట్లాంటిది, కచ్చకాయలది అచ్చు ఉంటుంది ఇది. సో దీంట్లో పెట్టేసుకొని ఇందాక మనం నువ్వుల బెల్లంతో చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, కొద్దిగా స్వీట్ ఎంత తినే వాళ్ళు ఉంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ కూడా చేసుకోవచ్చు. సో జస్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఎక్స్ట్రా పోర్షన్ అంతా ఇలా తీసేసుకోవచ్చు. ఓకే, ఇలానే మిగతా కూడా మనం తయారు చేసేసుకుందాము. ఆయిల్ వేయడానికి కాస్త టైం పడుతుంది. ఓకే, ఇలా చేసి ఇలా పెట్టుకుందాము. 4-5 చేసి పెట్టుకున్నాక అప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ వేడే అంతలో. ఓకే రచన, సో ఇలానే మిగతావన్నీ కూడా రెడీ చేసేసే. ఓకే, అయిపోయినాయి మొత్తం చేసుకోవడం కదా. ఓకే ఓకే, ఇక్కడ డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఓకే, ఆయిల్ హీట్ అయింది, ఇలా స్లోగా చేసేసుకుందాం. ఓకే రచన, అయిపోయినాయి కదా, తీసేద్దామా ఇంకా?
వేడివేడిగా కజ్జికాయలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కజ్జికాయలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, నెయ్యి, పల్లీలు, నువ్వులు, బెల్లం, నూనె. కజ్జికాయలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పల్లీలు, నువ్వులు వేసి వేయించుకుని మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారాక మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండి, నీళ్లు పోసి ముద్దగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ లో బెల్లం, నీళ్లు పోసి కరిగాక అందులో మిక్సీ పట్టుకున్న పల్లీలు, నువ్వుల పొడి, యాలకుల పొడి, నెయ్యి వేసి దగ్గర పడేదాకా మగ్గించుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని చిన్న ఉండలుగా తీసుకుని చపాతీ పీటపై పూరిల్లా ఒత్తుకుని కజ్జికాయ అచ్చులో పెట్టి చల్లార్చుకున్న పల్లీలు, నువ్వుల మిశ్రమాన్ని అందులో స్టఫ్ చేసి అచ్చుని క్లోజ్ చేసి మిగిలి ఉన్న పిండిని తీసేసి వేడి నూనెలో వేసి రంగు మారేంత వరకు డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కజ్జికాయలు రెడీ. కజ్జికాయల తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. ఇదిగో రచన. టేస్ట్ చేస్తాను. కొంతమందికి ఎడ్జెస్ అంటే చాలా ఇష్టం, అందులో నేను ఉంటాను. లోపల స్టఫింగ్ తో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంది. ఇవే లడ్డూలుగా కూడా మనం చేసేసుకోవచ్చు. టేస్ట్ బాగుంది కదా. చాలా స్వీట్ గా కూడా ఉంది. అవును, స్వీట్ గానే ఉంటది కదా. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ ఏంటి? ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు. వావ్, ఫ్లాక్స్ సీడ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ఫ్లాక్స్ సీడ్స్ తోటి లడ్డు ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నాము. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు అన్నాం కానీ ఫ్లాక్స్ సీడ్స్ తో పాటు పల్లీలు ఉన్నాయి, నువ్వులు కూడా ఉన్నాయి. చాలా హెల్దీ ఫుడ్ కదా. చాలా హెల్దీ కదా. ఒక సీజన్ లోనే ఇవన్నీ తీసుకోవాలి అంటారు, మనం అన్ని ఒకేసారి కలిపి కొట్టేస్తున్నాం. చాలా హెల్దీ కదా. అంతేగా. స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి, పిల్లలకి డైలీ 1 లడ్డు బాక్స్ లో పెట్టేస్తే చక్కగా తింటారు. స్వీట్ కి స్వీట్, లడ్డు హెల్దీ ఫుడ్. అవును, మరి స్టార్ట్ చేద్దాం అయితే. ఎస్, ముందుగా ఏం చేద్దాం? స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఓకే, ఫస్ట్ ఫ్లాక్స్ సీడ్స్ ని పాన్ లో వేసుకున్నాము. కొంచెం లైట్ గా రోస్ట్ అవ్వాలి. ఫ్లాక్స్ సీడ్స్ కొంచెం తొందరగానే రోస్ట్ అయిపోతాయి మనకి. మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఆ గలగల సౌండ్ వస్తే మనకి రెడీ అయిపోయినట్టే. ఓకే, నెక్స్ట్ ఏం వేయించుకుందాం? నెక్స్ట్ పల్లీలు. ఇలానే 1 by 1 అన్ని వేయించుకోవడమే, డ్రై రోస్ట్. సో మ్యారీడా? మ్యారీడ్. ఏం చేస్తారు మీ హస్బెండ్? హీజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ ఇంట్లో చాలా మెత్తగా అంటే సాఫ్ట్ నేచర్ అనుకుంటా మీది. ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. అంత ఇంత నేనే అల్లరి చేస్తుంటాను బాగా. నేను మీదే సాఫ్ట్ నేచర్ అంటున్నాను. లేదు, బాగా అల్లరి చేస్తాను. పైకి కనిపించేంత కాదనమాట. ఓకే, ఇక్కడ పల్లీలు కూడా మనకి వేగిపోయినాయి. ఓకే, ఇవి కూడా తీసేనా? తీసేద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నువ్వులు వేడి చేసుకుందాం, డ్రై రోస్ట్ చేసుకుందాం నువ్వులను కూడా. ఓకే, నువ్వులు తొందరగా వేగిపోతాయి. చిట్టుపట్లు ఆడేస్తున్నాయి, తీసి డాన్స్ చేస్తుంటాయి. పాన్ వేడిగా ఉంటాయి. గ్రైండ్ చేసేసుకుందాం అయితే. ఓకే, అదిగో మిక్సీ పట్టుకుని వచ్చేస్తే చాలు. అయిపోయిందా? ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఇదిగో మళ్ళీ బెల్లం యాడ్ చేసుకున్నాము. సగం తీసేసుకుని అందులో బెల్లం యాడ్ చేసుకున్నాం.
ఇందులోనే బెల్లం యాడ్ చేసుకుందాం. మరోసారి గ్రైండ్ చేసుకుని వచ్చేసి అయిపోయింది కదా. ఓకే, తీసుకోవచ్చు. బెల్లం కూడా మంచిగా దాంట్లో కోట్స్గా మెల్ట్ అయిపోయింది. అవుతుంది ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఇందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నాము. కొద్దిగా ఇలాచీ పౌడర్, ఇవన్నీ ఫ్లాక్స్ సీడ్స్, పల్లీలు, నువ్వులు, నెయ్యి, ఇలాచి ఇవన్నీ కూడా చాలా హెల్దీ ఫుడ్ పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా. సో డైలీ 2 లడ్డూస్ తిన్నా చాలా బెటర్. ఓకే, కొంచెం చేత్తో మంచిగా ఉండలు కట్టేసుకున్నాము. ఓకే, సో లడ్డు వచ్చేసింది. మనకు కావాల్సిన సైజులో మనం లడ్డు చుట్టేసుకోవచ్చు. అదిగో ప్లేట్. ఓకే, సో రచన, ఫ్లాక్స్ సీడ్స్ లడ్డూలు రెడీ అయిపోయినట్టేనా? ఓకే, రెడీ అయిపోయినట్టే. ఓకే, ఉండలు కట్టేసుకున్న తర్వాత ఇలా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా అండి, ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు రెడీ అయిపోయి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అవిసె గింజలు, బెల్లం, నువ్వులు, పల్లీలు, నెయ్యి, యాలకుల పొడి. ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో అవిసె గింజలు వేసి వేయించుకుని మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. తర్వాత అదే పాన్ లో పల్లీలు వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. తర్వాత పాన్ లో నువ్వులు కూడా వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో బెల్లం వేసి మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో నెయ్యి, యాలకుల పొడి వేసి కలిపి లడ్డూలా చుట్టుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు రెడీ. ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దాం. ఓకే, ఓకే, టేస్ట్ చేస్తాను ఎలా ఉందో. చాలా టేస్టీగా ఉంది. ఓకే, చాలా చాలా బాగుంది, స్వీట్. అవును, ఇంత మంచి వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. చూసారు కదండి, రాజమండ్రి వంటకాల్లో భాగంగా రచన మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్ చాలా బాగున్నాయి. కజ్జికాయలు, ఫ్లాక్స్ సీడ్స్ లడ్డూలు మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి రాజమండ్రి ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.